హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఇన్వర్టర్ అంటే ఏమిటి, అదేవిధంగా మన ఇంటికి ఎలాంటి ఇన్వర్టర్ తీసుకోవాలి, మార్కెట్లో ఉన్న బెస్ట్ ఇన్వర్టర్స్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఎవరెవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఇన్వర్టర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా, అదేవిధంగా డీసీ కరెంట్ని మళ్ళీ ఏసీ కరెంట్గా మారుస్తుందో దాన్నే మనం ఇన్వర్టర్ అని అంటామన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన ఇంటికి రెగ్యులర్గా వచ్చే కరెంట్ని ఏసీ కరెంట్ అంటారనమాట. ఈ ఏసీ కరెంట్ని ఈ ఇన్వర్టర్ అనేది మనకి బ్యాటరీలో సేవ్ చేస్తుంది డీసీ కరెంట్గా మార్చి. ఓకేనా, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంట్లో పవర్ కట్ అవుతుంది కదా, అప్పుడు ఏంటి అంటే ఈ బ్యాటరీలో ఉన్న డీసీ కరెంట్ని మళ్ళీ ఇన్వర్టర్ అనేది ఏసీ కరెంట్గా మార్చి లైట్స్, ఫ్యాన్స్, టీవీ ఏదైతే మీరు కలెక్షన్ ఇచ్చారో వాటికి సప్లై చేస్తూ ఉంటుంది. ఓకేనా, అయితే చూడండి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే ఏసీ కరెంట్ని డీసీగా, అదేవిధంగా డీసీ కరెంట్ని ఏసీగా మార్చేదే ఇన్వర్టర్ అనమాట. అయితే చూడండి, ఇప్పుడు ఈ ఇన్వర్టర్ అనేది ఎలాంటిది తీసుకోవాలి, మీరు ఇంట్లో ఏవైతే ఎలక్ట్రిసిటీ లేనప్పుడు యూజ్ చేయాలి అనుకుంటారో దాని కెపాసిటీని బట్టి మీరు ఈ ఇన్వర్టర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మినిమం బేసిక్గా అందరి ఇళ్లకు మ్యాక్సిమం 80% ఆఫ్ హౌసెస్కి సూట్ అయ్యే మీరు యూపీఎస్ తీసుకోవాలి అంటే 1125 12 వాట్స్కి సంబంధించిన ఇన్వర్టర్ తీసుకుంటే మీకు సరిపోతుంది అన్నమాట. బేసిక్గా మీరు బ్యాటరీ వచ్చేసి 150 AH అనేది తీసుకోవాల్సి ఉంటుంది కెపాసిటీకి సంబంధించి. అయితే చూడండి, మ్యాక్సిమం అందరి ఇళ్ళకి ఇదైతే ఇప్పుడు నేను చెప్పిన కాన్ఫిగరేషన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే నేను చెప్పిన కాన్ఫిగరేషన్స్లో ఏంటి అంటే 4 లైట్స్ వేసుకోవచ్చు, ఎట్ ఏ టైం 4 ఫ్యాన్స్ వేసుకోవచ్చు, అదేవిధంగా ఒక టీవీ రన్ చేయవచ్చు అనమాట. ఎట్ ఏ టైం రన్ చేయవచ్చు, ఇవన్నీ 12 అవర్స్ వరకు. ఓకేనా, మనం ఒక్కసారి 4 లైట్స్, 4 ఫ్యాన్స్, టీవీ వేయం కాబట్టి అప్పుడప్పుడు ఆఫ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఈ కెపాసిటీ ఉన్న బ్యాటరీ అదేవిధంగా ఇన్వర్టర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట అందరి ఇళ్ళకి. ఓకేనా, మ్యాక్సిమం అందరి ఇళ్ళకి ఇదైతే సరిపోతూ ఉంటుంది. మీరు 150 AHకి సంబంధించిన బ్యాటరీని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే మార్కెట్లో ఉన్న బెస్ట్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీస్ ఏంటి. ఓకేనా, మార్కెట్లో ఉన్న బెస్ట్ ఇన్వర్టర్స్ మీకు 3 సజెస్ట్ చేస్తాను. ఆ 3 ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరాన్. ఓకేనా, ఇది మనకి 800 UPS నుంచి మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఆఫ్లైన్ ద్వారా పర్చేస్ చేస్తేనే మీకు తక్కువ పడుతుంది ఒక ప్రైస్ అనేది. ఓకేనా, ఒకసారి మీరు ట్రై చేయండి. కొనాలి అనుకుంటే బయట స్టోర్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయవలసి ఉంటుంది. అయితే చూడండి, అమెరాన్కి సంబంధించిన ఇన్వర్టర్స్ ఉంటాయి. అదేవిధంగా మైక్రోటెక్ అనమాట సెకండ్ ప్లేస్లో, మనకి థర్డ్ ప్లేస్లో వచ్చేసి లూమినస్ అనమాట. ఈ 3 టాప్ కంపెనీస్ అనమాట ఇన్వర్టర్స్కి సంబంధించి. మీరు ఈ 3లో ఏది దొరికితే అది తీసుకోవచ్చు. లేదంటే స్పెసిఫిక్గా ఇదే కావాలి అంటే మీరు స్పెసిఫిక్గా సెర్చ్ చేసి ఎక్కడైనా సరే తీసుకోవచ్చు. మీరు అమెరాన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది దొరకకపోతే మైక్రోటెక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ 2 దొరకని పక్షంలో మీరు లూమినస్ బ్యాటరీ కానీ ఇన్వర్టర్ కానీ వెళ్ళవలసి ఉంటుంది. అయితే చూడండి, ఇప్పుడు మనకి ఇన్వర్టర్ కంప్లీట్ అయిపోయింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇన్వర్టర్ వేరు, బ్యాటరీ వేరు. ఈ రెండింటిని కలిపి మీరు ఇన్వర్టర్ అనకూడదు. ఇన్వర్టర్ అనేది వేరే ఉంటుంది, బ్యాటరీ వేరే ఉంటుంది. ఈ రెండింటిని కలిపి ఇన్వర్టర్ సెట్ అనమాట. ఓకేనా, మీరు ఇన్వర్టర్ అనగానే ఏమనుకుంటారంటే మొత్తం బ్యాటరీ తర్వాత యూపీఎస్ అదంతా కలిపి ఇన్వర్టర్ అనుకుంటారు. కాదు, ఓన్లీ ఏదైతే ఇలా బాక్స్ ఉంటుంది కదా మనకి చిన్న బాక్స్, ఆ బాక్స్ని మనం ఇన్వర్టర్ అని అంటాము. పక్కన ఏదైతే బ్యాటరీ ఉంటుందో ఎలక్ట్రిసిటీ స్టోర్ చేయడానికి మనం దాన్ని బ్యాటరీ అంటాం కదా. ఈ విధంగా మనం ఒక బ్యాటరీని అదేవిధంగా ఒక ఇన్వర్టర్ని చూస్ చేసుకోవాలి. మార్కెట్లో ప్రజెంట్ అయితే అమెరాన్, మైక్రోటెక్, లూమినస్ ఈ 3 టాప్ కంపెనీస్గా ఉన్నాయి. వీటిలో ఏదైనా సరే మీరు బ్యాటరీ కావచ్చు, ఇన్వర్టర్ కావచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు 3 ఇయర్స్ వరకు వారంటీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజు ఈ వీడియో. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవటానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.